నారా లోకేష్ గారు తన తండ్రి సీఎంగా ఉన్నాడు, తన తాతగారు కూడా సీఎంగా చేసినటువంటి వ్యక్తి, మామయ్య సినిమా సెలబ్రిటీగా, హిందూపురం ఎమ్మెల్యేగా ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఆయన నిజంగా గతంలో ఎప్పుడు ఎలా ఉన్నారు పక్కన పెడితే, నిజంగా ఆయన ప్రూవ్ చేసుకుంటూ ప్రజల కోసం, ప్రజల కష్టాలను తెలుసుకోవడం కోసం ఆయన ఎంత పాదయాత్రలు చేశారో, యువగళంలో ప్రజల గురించి నిరంతరం కష్టపడే తత్వాన్ని ఆయన నిజంగా ఎలా వచ్చిందో తెలియదు. కానీ నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ యువత అదృష్టంగా భావిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ అంటేనే చాలా చీప్గా చూసేటువంటి ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ని ఆధునీకరణ చేయటం అనేది పక్కన పెడితే నిజంగా అదొక పెద్ద విషయం కాదు. కానీ దాంట్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీని, టీచింగ్ని, అనేక ఆ వ్యవస్థల్ని కూడా నారా లోకేష్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్తో వాళ్ళందరి మీద కూడా 100% పాస్ గ్యారంటీ రావాలి అనేది ఆయన ఒక లక్ష్యంగా పెట్టి గత సంవత్సర కాలంగా వాళ్ళందరినీ ట్రైన్ చేసుకుని ఈరోజు అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ 10th కావచ్చు, ఇంటర్లో కావచ్చు, ఇంకా 10th రిజల్ట్స్ రాలేదనుకుంటా, ఇంటర్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఎవరైతే బాగా మంచి స్కోరు సంపాదించి మంచి గ్రేడ్లు వచ్చాయో వాళ్ళందరినీ పిలిచి సన్మానించడమే కాకుండా వాళ్ళ బాధలు తెలుసుకుని, వాళ్ళ కష్టాలు తెలుసుకుని, వాళ్ళ గోల్స్ తెలుసుకుని వాటికి అండగా ఉంటాం అని చెప్పినటువంటి ఏకైక ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, నాకు తెలిసి భారతదేశంలోనే ఆయనే మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఎప్పుడు కనీసం ఒక స్కూల్కి సంబంధించినటువంటి విజిట్ చేసినటువంటి సందర్భం కూడా లేదు. కానీ అక్కడ చదువుకొని మంచి మార్కులు సంపాదించినటువంటి కుటుంబాలను పిలిచి, నీకేం చదవాలనుకుంటున్నావమ్మా, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీకు ఉన్నటువంటి కష్టాలేంటి, నష్టాలేంటి, ఇబ్బందులేంటి, ఇవన్నీ కూడా నేను చూస్తాను, పర్సనల్గా నేను అన్నీ చూసుకుంటాను, నువ్వు ఎంతవరకు చదువుకుంటావో అంతవరకు చదువుకో అని చెప్పి ఒక హామీ ఇవ్వడం నిజంగా అంత ఆషామాషి విషయం కాదు. ప్రభుత్వం తరపున ఇవ్వడం అనేది ఎవరైనా ఇవ్వచ్చు, కానీ వ్యక్తిగతంగా ఒక అన్నలాగా ఆ చెల్లెళ్ళ పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకుంటూ ఇచ్చినటువంటి హామీలు చూద్దాం ఒకసారి. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలా అనిపిస్తుంది, మీరే మన ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్లు. నిజంగా ఈ ఒక్క మాట చాలని. అంటే ప్రభుత్వ స్కూల్స్ అనేవి విద్య కోసం ఎంతోమంది కొన్ని లక్షల కోట్ల రూపాయలు అలా ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఏ స్కూల్కి వెళ్ళినా సరే వేలకు వేలు, వేలకు వేలు కూడా లేవు, లక్షలే. అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్స్లో కనుక అన్ని అవకాశాలు కల్పిస్తే, మౌలిక వసతులతో పాటు ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఒకప్పుడు చాలా మా నాన్నలు, మా తాతలు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుని ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళితే ఇప్పుడున్నటువంటి ఫ్యాకల్టీ, టీచింగ్ వ్యవస్థ అంతా కూడా కుంటుపడటం, గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వకపోవటం, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, వసతులు అన్నీ సరిగ్గా కల్పించకపోవడంతో వచ్చేవారి సంఖ్య, దాంట్లో చదువుకునే వారి సంఖ్య తక్కువైపోయింది. గత ప్రభుత్వాలు ఉన్నటువంటి స్కూల్స్ను కూడా మూత వేసేసి ఏదో ఉన్నటువంటి ఒక స్కూల్ని డెవలప్ చేసి ఇదే మోడల్ స్కూల్ అని చెప్పేయటం, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బోధనలు చేసేస్తామని చెప్పి డప్పు కొట్టుకోవటమే తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ స్కూల్స్ని పట్టించుకున్న నాదుడే లేడు. అలాంటిది నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తాను చూడండి. మళ్ళా పిల్లల చదువుకి దూరం అవ్వకూడదు, ప్రైవేట్ పాఠశాలలో, జూనియర్ కళాశాలలో ఎట్లయితే విద్య అందిస్తున్నారో దానికి ధీటుగా అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు హెచ్ఆర్డి మినిస్టర్ చేసినప్పుడు చెప్తాం జరిగింది. సెక్రటేరియట్ లో కూర్చొని మేము అనేక నిర్ణయాలు తీసుకుంటాం, కానీ ఆ నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మేము అందరం ఫీల్డ్కి వెళ్తాం. దాంట్లో ఒక నిర్ణయం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం. నా ఆలోచన ఏంటంటే గతంలో పెట్టాం, మధ్యలో తీసేసాం, మళ్ళీ తీసుకురావాలి, అట్లనే నేను ఆలోచించాను. కానీ నేను ఎప్పుడైతే పాయకాపురంకి వెళ్ళి చెల్లితో కూర్చుని మాడుతా ఉన్నా, అంత భోంచేస్తూ మాడినప్పుడు అని చెప్పి, నాకు అమ్మ నాన్న లేరు, మా అమ్మమ్మ నన్ను గత 10 సంవత్సరాలుగా చేపలమ్మి చదివిస్తుంది, మీరు ఇచ్చిన భోజనం వల్ల ఈరోజు మా అమ్మమ్మ పైన భారం తగ్గిందని చెప్తాం జరిగింది. ఇట్లా మీరందరూ కూడా మీ వెనకాల ఒక్కొక్క జర్నీ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. అంటే ఏదో
పెట్టేసాం కదా గవర్నమెంట్ స్కూల్స్లో మనం ఫ్యాకల్టీ ఇచ్చేసాం కదా వాళ్ళు వచ్చేస్తారో చదువుకుంటారని మాత్రమే ఆలోచించుకోకుండా వాళ్ళ వెనక ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏంటి, వాళ్ళ చదువుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించడం అనేది ఒక మంత్రిగా కన్నా ఒక మనిషిగా ఆయన చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలకు శ్రీకారం చుట్టారేమో అనిపిస్తుంది. ఇంకొకటి ఇది చూస్తే నాకు భలే అనిపించింది. ఆడుతూ పాడుతూ చదివినండి, ఎక్కువ క్రికెట్ పిచ్ ఉండేది. అప్పుడు ఇట్లా నేను ఎప్పుడు నవ్వుతానంట, ప్రైవేట్ పాఠశాలలో అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు, 1, 2, 2, 3, 3 అని. ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి, అది నా డైరెక్షన్. పోటీ పడాలి, పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారు అనేది నా ఆలోచన. వాస్తవంగా నేను కూడా 9th వరకు ఆడుతూ పాడుతూ చదివినండి, ఎక్కువ క్రికెట్ పిచ్ ఉండేది. అప్పుడు ఇట్లా తల్లిగా అర్థమైంది, అమ్మగా అర్థమైంది, వీళ్ళు దారి తప్పినట్టున్నాడని 10th లో ఉద్దేశారు. అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది, వీళ్ళు 11th. సో ఇదనమాట, అంటే ఆయన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధానం కావచ్చు. అలాగే ఆయన మొదటగా మాట్లాడినటువంటి మాట, ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉంటాయో వాటిలో ముఖ్యంగా రిజల్ట్స్ రాగానే 1, 1, 2, 2 ఇవి అని చెప్పేసి యాడ్లు అదర కొట్టేస్తున్నారు. వాళ్ళనంటే సామాన్య పేదవాడిని కూడా అట్రాక్టివ్ చేసే విధంగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కాలేజీలో చదివించుకునే విధంగా ఏదో ఒక విధంగా వాళ్ళు ప్రకటనలు చేసుకుంటున్నారు. అలాంటి స్థాయికి గవర్నమెంట్ స్కూల్స్లో మేము కూడా యాడ్లు ఇచ్చే స్థాయికి రావాలి అనేది నారా లోకేష్ గారి గోల్, కళ అన్నట్టుగా ఆయన పెట్టుకున్నారు. నిజంగా అది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. కాలేజీల్లో ఒక ఎవరైనా సరే వచ్చి చదువుకోవాలంటే చాలా కష్టసాధ్యమైనటువంటి పనులే. ఎందుకంటే ముందు అక్కడ మౌలిక వసతులు ఉండవు అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా చాలామంది అసలు కాలేజీ కాదు 10th వరకు అయిపోగానే మనకి ఇంటర్ మనకి ఎందుకులే 10th క్లాస్ చదువుకున్నామని మన పరిస్థితికి చాలు అనుకునే వాళ్ళు కొంతమంది. అవన్నీ కూడా అధిగమించి రావాలి అంటే వాళ్ళ చదువుతో పాటు వాళ్ళ వెనకాల ఉన్నటువంటి అన్నీ కూడా వాళ్ళ అవసరాలను తీర్చేది కావాలి. అది గవర్నమెంట్ అయితే ఎలా ఉంటుందో ఈసారి ఆంధ్రప్రదేశ్కి ఆ స్థానంలో ఈసారి ఇటు నారా లోకేష్ గారు ఉన్నారని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఇదొకటి మనం చూస్తే గనక నారా లోకేష్ గారు ఎంత ఒక అన్నగా తను భావించి ఎంత అద్భుతమైనటువంటి పనితీరు కనపరుస్తున్నారు. ఒక్క వీడియో చాలు, ఇది ఒకసారి. ముందుగా మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి నా నమస్కారాలు. మాది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మైలవరం మండలం వెదిగూడెం గ్రామం సార్. మా నాన్నగారి పేరు గోపి, మా అమ్మగారి పేరు దేవి. మా నాన్న ఒక డైరీ లాబ్ సార్. మా నాన్నగారు కూలి పని చేస్తేనే మేము ఇంట్లో తినడానికి చదువుకోవడానికి సరిపోయేవి. మా అమ్మగారి వర్టికల్ కాలంలో L1 to L5 జాయింట్ సరిపోయి డిస్క్ ప్రాబ్లం వల్ల ఆమె ఎక్కువగా ఏ పని చేయలేరు, వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయలేరు. సో అందుకు నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో పని మొత్తం చేసుకుని చదువుకోవడానికి వెళ్ళేదాన్ని సార్. 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నాను. 10th క్లాస్ లో ఉన్నప్పుడు పగల పని చేసుకుని నైట్ కూర్చొని చదువుకునేదాన్ని సార్. నాకు ఫస్ట్ ఇయర్ లో 440కి 427 మార్క్స్ వచ్చాయి. సెకండ్ ఇయర్ లో 1000 కి 978 మార్క్స్ వచ్చాయి సార్. మన స్టేట్ లో ఉన్న 294 హై స్కూల్ ప్లస్ లో స్టేట్ ఫస్ట్ వచ్చాను. స్టేట్ ఫస్ట్ వచ్చాను అని గర్వం అయితే లేదు, కానీ మా తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితాన్ని తీసుకొచ్చాను అనే ఆనందం నాకు మనస్ఫూర్తిగా ఉంది సార్. ఫైనల్ గా నాకు ఒక డ్రీమ్ ఉంది సార్. 1st క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు గవర్నమెంట్ కాలేజ్ లో గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నాను. అంటే అప్పుడు ₹1 కూడా ఖర్చు లేకుండా మా నాన్నగారు చదివించగలిగారు. కానీ ఇప్పుడు హైయర్ స్టడీస్ కి వెళ్ళాలంటే మాకు అంత స్తోమత లేదు సార్. సో మీరు కొంచెం గవర్నమెంట్ తరఫున నాకు హెల్ప్ చేస్తే, ఐ వాంట్ టు బికమ్ ఎ గైనకాలజిస్ట్ సార్. మా అమ్మని చూసి నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్ గా నేను డాక్టరే అవ్వాలి అనుకున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి గోల్ వెనుక ఒక రహస్యం ఉంటుంది. మా అమ్మగారిని చూసి నేను డెఫినెట్ గా డాక్టరే అవ్వాలి, నా ఆక్యుపేషన్ డాక్టరే అవ్వాలి అనుకున్నాను. మీరు నాకు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ తరఫున ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి తరఫున నాకు నీట్ లో ఫ్రీ కోచింగ్ ఇప్పించింది సార్, లాంగ్ టర్మ్ కోచింగ్. నేను డెఫినెట్ గా 1 year కోచింగ్ తీసుకొని MBBS గవర్నమెంట్ సీట్ తెచ్చుకున్న డాక్టర్ అవుతాను, సమాజానికి సేవ చేస్తాను సార్. తప్పనిసరిగా చెల్లి బాధ్యత నేను తీసుకున్నాను. ఇద్దరు అడిగారు, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ పర్సనల్లీ టేక్ కేర్. అండ్ బాగా చదవాలి. నా పేరు హైని. ముందుగా మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి ఇది అంటే ఆయన ఏదో చెప్పేయడం కాదు, పర్సనల్ గా కూడా నేను చూసుకుంటానమ్మా, నువ్వెంత వరకు చదువుకుంటావో చదువుకో, ఏం అవ్వాలనుకుంటున్నావో అది అవ్వు అని. ఇంకొక అమ్మాయి IAS చదువుకోవాలన్న అమ్మాయి అంటే మొదటి సంవత్సరంలో 500 గాను 490 మార్కులు వచ్చాయి సార్. అండ్ సెకండ్ ఇయర్ లో కూడా 500కి 490 మార్కులు వచ్చాయి సార్. సో టోటల్ గా నా ఇంటర్మీడియట్ స్కోర్ వచ్చేసి 1000కి 980 మార్కులు వచ్చాయి సార్. నాకు ఇంత ఉత్తీర్ణత రావడానికి ప్రధాన కారణం, నన్ను సపోర్ట్ చేసిందంటే మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అలాగే మార్కులు సార్. మన ప్రభుత్వంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా టెక్స్ట్ బుక్స్ సప్లై చేయడం, అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి 12 నోట్ బుక్స్ ని ప్రొవైడ్ చేయడం ద్వారా
మన ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత అనేది గణనీయంగా పెరిగింది సార్. కేవలం అయింది. అండ్ నేను 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. అండ్ అప్పుడు కూడా 91% అనేది నాకు మార్క్స్ వచ్చాయి. అండ్ స్కూల్ కూడా అది కాలేజ్ కూడా ఇంటర్ కి నేను ఫలితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఎంతో ధైర్యం ఉండి ఆయన ఎంత సఫర్ అయినా నాకు ధైర్యం చెప్తుండేవాళ్ళు సార్. ఆయనే నా మొదటి స్ఫూర్తి కూడా సార్. మా నాన్న నా మొదటి గురువు కూడా. మా నాన్న అంత స్ఫూర్తిని ఇచ్చి ఈ రోజు నన్ను మా నాన్న స్ఫూర్తితోనే ఈరోజు నేను ఈ స్టేజ్ వరకు రాగలిగాను. మా నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు సార్. ఆ కష్టానికి నేను ఫలితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నా సార్. మా నాన్నకి ఇప్పుడు నా హైయర్ స్టడీస్ కి ఫీజు కట్టే స్తోమత లేదు సార్. మా జనానికి వచ్చే పెన్షన్ కూడా వాళ్ళ హాస్పిటల్ బిల్స్ వాటికే సరిపోతున్నాయి సార్. మా దగ్గర మనీ లేదు. అలాగే రిలేటివ్స్ నుంచి కూడా మాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్. ఒంటరిగా మేము ఇంత దూరం వచ్చాము. ఇప్పుడు నా హైయర్ స్టడీస్ కి నాకు ప్రభుత్వం నుంచి సహాయం ఖచ్చితంగా అవసరం సార్. దీనికి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అండ్ మీరు నాకు సహాయం చేస్తారని కూడా అనుకుంటున్నా సార్. నాకు ఐఏఎస్ ప్లస్ బిఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది మీకు ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది మనకి గండిపేటలో ఉంది. మన ట్రస్ట్ అందులో నాకు ఒక ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నాకు చాలా సహాయంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని నాకు నమ్మకం ఉంది. మా నాన్నకు నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా అయ్యి మన రాష్ట్రంలోనే నేను సేవ చేయాలనుకుంటున్నా సార్. ఇప్పుడు మీలాంటి పెద్దలు వచ్చిన అలాంటి పేద విద్యార్థులకు సపోర్ట్ చేసి మేము ఒక P4 స్కీమ్ లో మా కుటుంబాన్ని సెలెక్ట్ చేసి మమ్మల్ని చూస్తుంటే చాలా పొద్దు నుంచి చాలా స్ట్రాంగ్ ఉండాలి అనుకున్నా సార్. బట్ ఏమో ఎమోషనల్ అయిపోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మా నాన్న మా జేజ మా జేనాన్న సార్. ఒక్కదానే కూతురు సార్. చిన్నగా ఉన్నప్పుడే మా మదర్ విడిపారు సార్. యాక్చువల్లీ ఐఏఎస్ కోచింగ్ మా దగ్గర ఉందని నాకు తెలియదు. వాస్తవంగా అది అమ్మ చూసుకుంటారు. నాకు ఐడియా కూడా లేదు. మన ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తుంది. నాకు క్లాట్ ఉందని నాకు తెలుసు. సో మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ మీకు వదిలేస్తాను. వెరెవర్ యూ వాంట్ టు స్టడీ వి విల్ సపోర్ట్. అది మా రెస్పాన్సిబిలిటీ. అది నిజంగా ఏదో ఆమె మా బాధలు విన్నాం కదా అన్నట్టు కాకుండా సొంతగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున కూడా హెల్ప్ చేస్తానని చెప్పటం అంటే నిజంగా రేపు మనకి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ విద్యా విధానం ఎంత బాగుండబోతుంది, కార్పొరేట్ కాలేజీలకి స్కూల్స్కి ధీటుగా ఎలా ఉండబోతుందో, ఎలా ఉండాలి అనుకుంటున్నామో అలాగా ఈసారి ఈ 5 ఏళ్లలో మనకి ఆ మార్పులు, ఆ అద్భుతమైనటువంటి విధానాలు మనకి ఉండబోతున్నాయని మాత్రం అనుకోవచ్చు. నిజంగా నారా లోకేష్ గారు లాంటి ఒక వ్యక్తి వస్తే ఆయనకి ఏం ఆస్తుల గురించో ఇంకొకటో దోచుకోవాలన్నా దాచుకోవాలన్నా ఉండదు గత ప్రభుత్వాల్లాగా. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి ఆయన వచ్చినటువంటి వ్యక్తి, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంది. అలాంటి ఎక్కడా కూడా ఒక పారదర్శకతతో చాలా నిజాయితీగా పేదలకి ఈ విద్యా విధానం అనేది వెళ్ళాలి, అందరూ చదువుకోవాలి, అది కూడా ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళాలి అనే విధంగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తూ ఉంది. అది కూడా మొదటి సంవత్సరంలోనే అద్భుతమైనటువంటి ప్రగతి సాధించడం అనేది ఆషామాషి విషయం కాదు. సో చాలా మంచి మార్పులైతే త్వరలో మనం ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలో చూడబోతున్నాం. కార్పొరేట్ కాలేజీలకి ధీటుగా, స్కూల్స్కి ధీటుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలు ఆ తరహాలో ఉండబోతున్నాయి నారా లోకేష్ గారి నాయకత్వంలో అని చెప్పడానికి ఎటువంటి ఆలోచన లేదనేది అర్థమవుతుంది.